నేను మధ్యలో ఒకసారి మీ పంచాయతీకి వచ్చి మీ సమస్యలు విందామని గ్రామానికి సంబంధించినటువంటి యువకులు పార్టీలు జెండాలు పక్కన పెట్టి చాలా రోజుల క్రితం ఒకసారి నా దగ్గర రావడం జరిగింది. అప్పుడే చెప్పినా అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, ఇంకా మున్సిపాలిటీ కాలేదు ఇంకా మీరు. అప్పుడే వచ్చి ఒకసారి మిమ్మల్ని కలిసి నేను గతంలో ఈనాడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యం సమస్యలు కొంచెం ఐడియా ఉండే కాబట్టి వచ్చి మిమ్మల్ని కలిసి అట్లే గండిగూడెంకి సంబంధించినటువంటి చెరువుకు సంబంధించిన పంచాయతీ దాని బ్యాక్ వాటర్ పీసీబీ వాళ్ళతో మాట్లాడదామని వద్దాం అనుకున్నాం. దురదృష్టం ఆ రోజు వర్ణదేవునికి మన మీద కోపం వచ్చింది. వర్షం ఎక్కువ పడడం వల్ల ఆ రోజు మనం పెట్టుకున్న ప్రోగ్రాం ఆగిపోయింది. సో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి మధ్యలో ఈ ఎలక్షన్లు ఆ ఎలక్షన్లు మీ భాగాలు మీకు మా భాగాలు మాకు అన్నట్టు రకరకాల కారణాల చేత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కాజిపల్లి గ్రామ పెద్దలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు అవగాహన ఉన్నంత వరకు కొంత కాలుష్యం మీద నేను గతంలో ఈనాడు రిపోర్టర్ ఉన్నప్పుడు ఈ గండిగూడెంకి సుల్తాన్పూర్ కి వైపంతా హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలను తీసుకొని వచ్చి కొంతవరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని పరిష్కారం చేసేందుకు ఇక్కడ ఉండేటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఉచితంగా మంచినీళ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు స్వర్గీయ డాక్టర్ కిషన్ రావు గారు మేమందరం కొట్లాడి ఈ ప్రాంతంలో పార్టీలన్నీ పక్కన పెట్టి పేద ప్రజలకి కంపెనీల కాలుష్యంతో తాగేందుకు మంచినీళ్లు దొరుకుతలేవు కాబట్టి మంచినీళ్లు మనకు ఉచితంగా రావాలని ఒకటి సుప్రీంకోర్టు నుంచి అప్పుడు జడ్జిమెంట్ తీసుకొచ్చుకున్నాం. సరే దురదృష్టం ఆ జడ్జిమెంట్ ని ఇప్పుడు అమలు చేసిన వాళ్ళు లేరు. అడిగే కిషన్ రావు గారు స్వర్గస్థులు అయిపోయినారు. నేను కొంచెం మధ్యలో సిద్దిపేట వైపు వేరే నియోజకవర్గానికి పోవడం వల్ల మీకు కూడా దూరమైన నేను మధ్యలో చాలా రోజుల తర్వాత మళ్లీ వచ్చి ఇంకా మా కాజిపల్లి అట్లే ఉంది, మా గండిగూడెం అట్లే ఉంది అని అంటే సరే ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి మళ్ళీ చెప్తా ఉన్నా, ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు, కొట్లాటలు లేవు, దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. ఓన్లీ సమస్యల గురించి మాట్లాడి నేను చేయగలిగేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కొంచెం చదువుకునే వ్యక్తిగా నాకు తెలిసిన వకాలతను ఉపయోగించి మీకేమైనా న్యాయం చేయగలుగుతానేమో. భారీ ఓట్లేసి నన్ను 1,07,000 ఓట్లేసి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి రగన్న గెలిస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అనుకుని ఈ పార్టీ ఆ పార్టీ ఆ జెండా ఈ జెండా అని ఏం లేకుండా వ్యక్తిగతంగా నన్ను అభిమానించి ఇతర పార్టీలలో ఉన్నటువంటి మిత్రులు కూడా నన్ను రఘునందన్ రావు ఇటుకెళ్లి పార్లమెంట్ పోతే మా మెదక్కి న్యాయం జరుగుతుందని అనుకున్నారు. తప్పకుండా మీ ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు 100% మీ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తాను. దీంట్లో కాలుష్యం అంతకంటే లేదు, కల్మషం అసలు లేదు, కాంప్రమైజ్ అనేది ఎవరితో ఉండదు. 100% మీ సమస్యల పరిష్కారం కోసం మీ దిక్కే నిలబడతాను కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సాయంత్రం 5 దాకా ఉండమన్నా ఉంటా. ఒక్కొక్కరు వచ్చి నిదానంగా చెప్పే సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుండ్రి. పార్టీలు వ్యక్తిగత పంచాయతీలు ఏమైనా ఉంటే మాత్రం దయచేసి ఇక్కడ చూపెట్టకండి. నేను సవినయంగా చెప్తా ఉన్నా, ఎవరినైనా స్టేజ్ మీదకి పిలవడంలో ఎంతో ముందు అయింటే కూడా అపార్థం చేసుకోవద్దు, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మైక్ ఎవరు వచ్చినా ఇస్తాము. మీద ఉన్న వాళ్ళు మాట్లాడినా సరే, కింద ఉన్న వాళ్ళు మాట్లాడినా సరే, ఎవరైనా స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన సమస్యలు నేను కొంచెం నోట్ చేసుకుంటాను. వస్తూ దారిలో కాలువ దగ్గర ఆగినాను. పాటకని పీసీబీ రామచంద్రపురం ఇన్ఛార్జితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆయన ఫోన్ ఎత్తకపోతే మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒక మెంబర్ సెక్రటరీ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రవి నాయక్ గారని. రవి నాయక్ గారితో మాట్లాడినాను. నాకు యాక్చువల్లీ ఈ రోజు సెలవు అని గుర్తులేదు. నేను ఒకటే రోజు క్రిస్మస్ సెలవు అనుకున్నాను. ఈ రోజు కూడా హాలిడే, ఆయన అందుబాటులో లేను అన్నాడు. 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆ దర్శనాలు అవి అందరూ దైవ కార్యక్రమాల్లో నిమగ్నం అయి ఉంటారు కాబట్టి నేనేం అడిగినా అంటే మెంబర్ సెక్రటరీ గారిని, సార్ మీరు 30వ తారీఖు తర్వాత ఏ రోజైనా బహుశా మంగళవారమో బుధవారం అవుతుంది వైకుంఠ ఏకాదశి, ఎన్నడైతుంది? మంగళవారం అయిపోతే బుధవారం నుంచి శుక్రవారం, బుధ గురు శుక్ర శని ఈ 4 రోజులలో రవి నాయక్ అని ఐఏఎస్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారిని కాజిపల్లి ఊరికి రమ్మని అడిగినాను. ఆయన చెప్పినాడు వైకుంఠ ఏకాదశి తెల్లారి ఆయన టైమింగ్ షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకుని ఏ రోజు మీ ఊరికి వచ్చే చెప్తా అన్నాడు. ఒకసారి అడిగినా వస్తాడని ఆశపడుతున్నా, రెండోసారి అడుగుతా, రాలేదనుకో మనకు పెద్ద కష్టం కాదు. ఇంతమందిని కూడా పోయి హుడా మైత్రివనంలో ఉన్న పీసీబీ ఆఫీస్ ని బద్దలు కొట్టుడు, బాక్సులు వాళ్ళు కొట్టుడు, తలలు వాళ్ళు కొట్టుడు నాకేం పెద్ద కొత్త కాదు. కేసులు జైలు కూడా పెద్ద కాదు. మర్యాదగా సార్ మా కష్టం ఉంది, మంచిగా రండి, మా కష్టాలు చూడండి, మా కాలుష్యం కథలు వినండి అని అడిగినాం. ఆయన ఒక వారం అడిగిండు, వారం చూస్తాం, మళ్ళా శనివారం లోపల డేట్ ఇవ్వకపోతే మళ్ళా మీ ఊరికి నేనే వస్తాను, మీ ముందే మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తాను, మళ్ళీ ఒక డేట్ అడుగుతాను. 15 రోజులు పెద్ద సార్లు కదా, బాగా చదువుకున్నారు కదా ఐఏఎస్లు అంటే, బాగా బిజీ ఉన్నామని చెప్తుంటారు వాళ్ళు తప్పించుకుంటారు. రాకపోతే 15 రోజుల దాకా అడుగుదాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, పీసీబీ మెంబర్ సెక్రటరీ గారిని ముగ్గురిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాను.
ఈ రోజు మీ ఓపుకునే సమస్యలు చెప్పండి, నేను వాటిని రాతపూర్వకంగా పీసీబీ మెంబర్ సెక్రటరీ గారికి పంపిస్తాను, రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. ఏం గొడవ ఉండదు సార్, అందరూ ప్రశాంతంగా ఉంటారు. మా కాజీపల్లెలు చాలా మంచోళ్ళు. ఎందుకంటే 20 ఏళ్ల కోలే మీరు కాలుష్యం వేసినా, నీళ్లు లేకున్నా, బోరింగ్లలో మీ చెత్త నీళ్లు వచ్చినా, మీ బురద వచ్చినా, మీ వాసన వచ్చినా భరించి మీ కంపెనీలకే సహాయపడుతున్నారు తప్ప వాళ్ళ బతుకులు అయితే బాగుపడలేదు సార్. రమ్మని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చూస్తా. ఏ గొంతు అయితే రగన్న గెలిస్తే మా గొంతుగా మాట్లాడతాడు అనుకున్నాడో బరాబరి మీ గొంతుగా 1కి 2 సార్లు జనవరి 28వ తారీఖు పార్లమెంటుకు పోయేలోపు అవసరమైతే ఇంకో 2 సార్లు మీ ఊరికి వచ్చి పీసీబీ అధికారులందరినీ తీసుకొని వచ్చి ఈ సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఆలోచిద్దాం. పాత ఆయన సర్పంచ్ ఉండి పైసలు తీసుకున్నాడు, కొత్త ఆయన మెంబర్ అయ్యి పైసలు తీసుకున్నాడు, మళ్ళీ వీడు ఫోన్ చేసి పైసలు తీసుకుంటున్నాడు, వాళ్ళు ఫోన్ చేసి పైసలు తీసుకుంటున్నారు అని ఒకళ్ళ కోసం ఊరిని తాకట్టు పెట్టొద్దని మాత్రం నేను మీకు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాను. ఒకళ్ళ కోసం వ్యక్తిగతంగా ఉన్నటువంటి అవసరాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మీకు ఏమైనా సాయం చేయగలిగే శక్తి ఆ భగవంతుడు నాకు ఇస్తే బరాబర్ మీకు ఉద్యోగం కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా కొట్లాడి ఇప్పిస్తాను. కానీ కాలుష్యం అనే సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఒకరిద్దరు పోయి మళ్ళీ మేమందరం కాజీపల్లికి వచ్చినామని మాట్లాడుకునే కార్యక్రమాన్ని మాత్రం దయచేసి చేయొద్దని సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే లీడర్ల మీద ప్రజలకు కొంచెం చెడ్డ అభిప్రాయం ఉంటుంది. లీడర్ వచ్చిండు, వీడు మాట్లాడిండు, పోయిండు, కంపెనీ దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాడని ఇది ఒక చెడ్డ అభిప్రాయం తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరి మీద దాదాపు ప్రజలకు వచ్చింది. ఆ మచ్చ మీ మీద ఉన్నా నాకు మంచిది కాదు, నా మీద పడ్డా కానీ మీకు కూడా మంచిది కాదు. అందుకని నేనైనా మీరైనా మనమందరం నాయకులుగా ప్రజలకు అండగా నిలబడాలి తప్ప వాళ్ళ పేరు చెప్పి మనమేదో చేసుకుంటున్నామనే చెడ్డ పేరు కోసం అయితే నేను ఇక్కడికి రాలేదు. ఈ ప్రోగ్రామ్ ని ఇంతమంది ఇన్ని పార్టీలు పక్కకు పెట్టి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిరంటేనే నిజంగా మీ కష్టం ఉంది, మీ కడుపులో బాధ ఉంది అని అర్థమవుతుంది. ఆ బాధ తీర్చే కార్యక్రమంలో ఎవరైనా ఒకరిద్దరు తవ్వ తప్పితే మాత్రం తమ్మి మంచిగా ఉండదు. పోలీసు వాళ్ళు కూడా ఈయనే ఉన్నారు కాబట్టి ఎవరు కూడా తవ్వ తప్పొద్దని సవినయంగా మీ అన్నగా మీ తమ్మునిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. అందరి లక్ష్యం ఒకటే ఉండాలి. ఏముండాలి? కెమికల్ నుంచి మా ఊరికి విముక్తి రావాలి. మీరు కొంచెం వెనుక జరగరా ప్లీజ్. మీరు కూర్చోరు. కెమికల్ నుంచి మా ఊరికి నేను ఆడ ఆగితే 2-3 పెద్దవాళ్ళు వచ్చారు, మా అమ్మ వయసు ఉన్న వాళ్ళు వచ్చారు. బిడ్డ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ మా ఊర్లో వాసన రాకుండా చేయ బిడ్డ, నేను దీన్నే కాలువ పక్కకుంటా అని దండం పెడుతున్నాను. సో ఆమెకి ఏం స్వార్థం లేదు. అట్లా స్వార్థం లేనటువంటి మనుషుల కోసం మనం పనిచేద్దాం. మనకేమైనా వ్యక్తిగత స్వార్థం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఈ కాలుష్యం సమస్య క్లియర్ అయ్యేంత వరదాకా దయచేసి అన్న కుర్చీలు వచ్చినాయి తెచ్చుకొని మీరు ఇటు కూర్చోరా ప్లీజ్. వాళ్ళు కనబడతలేరని వాళ్ళు లొల్లి స్టార్ట్ చేస్తారు కొద్దిసేపు. మరి ముందుకు తీసుకోరా, అంతా యూతే కదబ్బా, ఎవరో కూర్చో వాళ్ళు ఎత్తుకొస్తారు ప్లీజ్. ఆ పెద్ద మనుషులు కూర్చోబెట్టి అబ్బా ఇది మున్సిపాలిటీ పంచాయతీ మళ్ళీ చెప్తా. నువ్వే కదా ఇందాక చెప్పింది నాకు. అదే ఇందాక ఏమని మాట్లాడాడు చెప్తా ఉంది నాకు, వాసన ఎక్కువ ఉంది బిడ్డ మాకు అని. సో నా విజ్ఞప్తి, నేను ఎందుకు వచ్చినా అనేది మీకు అర్థమైంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అందరూ మాట్లాడండి. సాధ్యమైనంత ఎక్కువసేపు ఉందాం, ఈరోజు సమస్యలు విందాం, దీనికి జనవరిలో పరిష్కార మార్గాలు ఎట్లయితే అయినా చూసి చేసుకుందామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి కాజీపల్లి గ్రామ పెద్దలందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జెండాస్, మనందరి లక్ష్యం కూడా ఊరు బాగుపడాలి. ఊరు బాగుంటే మనందరం బాగుంటాం. కానీ కూర్చున్న చెట్టు కొమ్మనే నరుకున్నారు అనుకోరు, కష్టమవుతుంది. కాబట్టి దయచేసి అట్లాంటి పని చేయొద్దని చెప్పి మీ అందరితో వేడుకుంటూ